హాయ్ బడేలు చీనాల్ బడేల్ లంజ గారు, నీకు గారెందుకులే లంజా. బడేల్ లంజా, ఏం చేస్తున్నావే? తిరుగుతున్నావా కవర్ పట్టుకుని టుట్టు 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 అని? బుల్లెట్ రాజు ఏమంటున్నాడు? ఏంటి వీడియోలకి ఇంకా టైం ఇస్తలేదు అని. కొంచెం చిన్న పనుండి నాకు తెలిసిన ఊరు వెళ్ళని, అందుకే డస్ట్ ఇప్పుడే వచ్చా. అందుకే ఫేస్ కూడా బాగాలేదని తీస్తులా. ఓకే, టెస్ట్ ఇప్పుడే వచ్చా, చిన్న పని ఉండి నాకు తెలిసిన ఊరు వెళ్ళాను. అయినా నా గురించి నీకెందుకు చెప్పాలి కానీ వీడియోలకి గ్యాప్ ఇచ్చాను ఎందుకు అని అనుకుంటామని. లంజ గారు, లంజదానా, సిగ్గదప్పిన ముండా, అందుకే చెబుతున్నానే. సిగ్గదప్పిన లంజ, వీడియోలకి కొంచెం గ్యాప్ ఇచ్చిన పాపం నీ ప్రాణానికి ఊపిరి పోసిన అనమాట. అంటే కొంచెం నువ్వు అలా ఇలా ఇది చేస్తూ ఉంటావు కదా, కొంచెం నీకు ఇది చేసిన అనమాట. నా ఉత్తరం బాగాలేదే, లేదంటే నా ఫేస్ రేపు నుంచి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడే నేను కరీంనగర్ వెళ్ళేసి వచ్చాను పనుండి. చెప్పవే లంజా, వెళ్తున్నావా బుల్లెట్ రాజుతో? బాగా వేయించుకుంటున్నావా? సమ్మగుందా? అయినా నువ్వెక్కడ ఆగుతావులే, పని పని అని చెప్పేసేసి తిరుగుతూ ఉంటావు నువ్వు వాడితో. ఆడికి పని పాటే ఉంది, పెళ్ళానికి ఇంత ముద్ద వాడేస్తాడు. దానికి ఒక 4 జ్యూస్లో 4 స్వీట్లు ఇంట్లో పడేస్తాడు. చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకుంటాడు. ఆడు లక్షల లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉంది ఆడి దగ్గర. లెక్కలేనంత గవర్నమెంట్కి డిఎస్సి కట్టుకోకుండా లెక్కలేనంత ఆస్తి జమ కూర్చుకొని ప్రజలకు కనపడుకోకుండా నీలాంటి వాళ్ళని వాడుకుంటున్నాడు. ఇంకా ఆడికి ఆస్తులు సరిపోక ఇంకా ఏమన్నా ఉందేమో బురద కాలాల పక్కన, పెంట కాలాల పక్కన ఏమన్నా స్థలాలు ఏమన్నా కబ్జా చేసుకుందాం ఎక్కడన్నా దొరుకుతాయేమో నీలాంటి బడే లంజ అలాంటి లంజలను పట్టుకొని ఇంకేమన్నా గేమ్ ఆడదేమేమో అనుకొని పాపం ఎదురు చూస్తున్నాడు ఆడు. ఆడు ఎంత రే బుల్లెట్ రాజా, నువ్వెంత ఎన్ని అనుకున్నా, నువ్వెంత చెయ్యాలనుకున్నా, ఎన్ని ప్లాన్లు వేసినా నువ్వు తవ్వుకుంటున్నావు చూడు. ఆల్రెడీ గొంతు వరకు తవ్వుకున్నావు గుంత, కొంచెం ఇంక 2 అడుగులే ఉంది. ఇంకా కాస్త తవ్వాలనుకున్నావు అనుకో, మరి ఇక లేపడానికి కూడా మనుషులు కూడా కనిపించరు. నువ్వు పడ్డా నువ్వు గుంతలో పడ్డావు కానీ ఎవరికి కూడా కనపడవన్నమాట. అలాంటి స్థితి త్వరలో ఉందిరా నీకు. బాస్టేడ్ సిగ్గు తప్పినోడా, మా కుటుంబ వెనకాల పడతాను వెంటనే. నువ్వు నాశనం అయిపోను, నువ్వు పురుగులు పట్ట, నిన్ను గోతులే పెట్ట, ఎదనో కొడుకు అందరికి సావు వస్తుందిరా. నీకు అర్ధంతరమైన సావు ఉంది, చాలా డేంజర్ సావు ఉందిరా నీకు. మామూలు సావు లేదు, చాలా అర్ధంతరమైన సావు ఉందిరా నీకు, డేంజర్ సావు ఉంది. ఇప్పుడు బడే లంజ్ గురించి మాట్లాడదాము. ఈ బుల్లెట్ రాజు గురించి రేపు పెడతాలే వీడియో. ఎందుకంటే వీడు బుల్లెట్ డుడ్డు అనగానే దీని లంగా జారిపోతూ ఉంటుంది అనమాట. దీని గుండెల్లో రైలు పరిగెడతా ఉంటే ఏ చెట్ల సాటినికి వెళ్ళి పడుకోవాలా, ఏ తాడి చెట్ల సాటినికి వెళ్ళి వేయించుకోవాలా అని దీనికి దడ ఆడిపోతూ ఉంటుంది అనమాట దీని గుండె. వస్తే బడే లంజా, ఇళ్ళాల చర్చికి వెళ్తున్నావమ్మా బుజ్జికన్నా? బాగా ప్రార్థన చేస్తున్నావా? దొంగ ప్రార్థన చేస్తున్నావా? నీ చర్చిలో వాళ్ళు కూడా, చర్చిలో అందరిని ఏమంటలేదు, మీ పాస్టర్లు కూడా నీకు దొంగ ప్రార్థనలకి సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారు. నువ్వు బడేళ్ళంజ చేసే దొంగ ప్రార్థనలకి దొంగ పాస్టర్లు కూడా సపోర్ట్ చేస్తారు. అదే నీతిగల్ల సేవకులు, నీతిగల్ల బోధకులు, నీతిగల్ల దేవుని బైబిల్ అనే కావిడి భుజం మీద మోసిన వాళ్ళు ప్రతి ఒక్క సేవకుడు ఈ దొంగ అబద్ధాలు ఆడేదానికి సపోర్ట్ చేయరండి. రియల్గా చెబుతున్నానండి. నా యూట్యూబ్ నా ఫాలోవర్స్ అందరికీ ఎంతమంది అవుతున్నారు అంతమందికి నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కొన్ని సంఘాల్లో నీతిగల ప్రార్థన ఉంటుంది, అంటే అగ్ని లాంటి ప్రార్థన ఉంటుంది, అభిషేకం లాంటి ప్రార్థన ఉంటుంది. ఎంత అబద్ధకులు వెళ్ళినా, ఎంత పాపత్ములు వెళ్ళినా, ఎంత కష్టాలు వెళ్ళినా అక్కడికి వెళ్ళంగానే మొత్తం వదిలేసేసుకొని యువతలకు వచ్చేస్తారు. వాళ్ళకి ఒకలాంటి క్షమాపణ గుణం వచ్చేస్తుంది. మాట్లాడిన వాళ్ళని కూడా వెళ్ళి కొన్ని నెలలుగా సంవత్సరాలుగా మాట్లాడరు చూడు, అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడతారనమాట. ఎందుకు? అక్కడ ఉన్న సేవకుడు వాక్యం విని దేవుడే వచ్చి మాట్లాడండి మనతోటి. సంఘానికి వెళ్ళినా మన కుమారులతోటి యేసయ్య వచ్చి మాట్లాడటం మనతో, ఆయన సేవకులతో మాట్లాడతాడనమాట.
పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన సేవకులతో మాట్లాడతాడనమాట యేసయ్య. కొంతమంది ప్రత్యేకంగా ఒక సంఘం ఉందండి, ప్రత్యేకంగా ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఇలాంటి పాల్తుది వెళ్ళినప్పుడు ఏమని చెప్పాలండి? ఇలాంటి అది వెళ్తున్నప్పుడు, ఇలాంటి బడే లంజ ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు ఏమని చెప్పాలి? అమ్మా ఎందుకు నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావు? కోర్టుల చుట్టూరు ఎందుకు తిరుగుతున్నావు? స్టేషన్ చుట్టూరు ఎందుకు తిరుగుతున్నావు? నీకు అసలు ఎందుకు? వాళ్ళకి కంపల్సరీ తెలిసిద్ది. ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళకి కూడా తెలుసు, ఈవిడ కవర్ పట్టుకొని ఏ పిఎస్ల చుట్టూరు తిరిగిద్ది, ఏ కోర్టుల చుట్టూరు తిరిగిద్ది. తెల్లారులేస్తే దీనికి కోర్టుల చుట్టూరు, పిఎస్ చుట్టూరు. దీని బతుకాళ్ళు ఇంతే. దేవుడు నమ్మదండి లంజ, బడే లంజ, నీ దొమ్మర లంజ, దాని బాగు లంజ, పొట్టి లంజ, పొట్టి గిజ్జలో గింజలేసి పొడవ, నీకు గురి గింజలేసి పొడవ కూర్చ. భూమికి జానుడు ఉంటుందండి ఈ లంజ, బడే లంజ. అమ్మో చాలా తెలుగు కల్లదండి, చాలా తెలుగు కల్లది. చాలా అంటే చాలా. రూపాయి బాగా గుద్దలు బాగా లోపలికి మడిచి పెట్టుకొని పాపం పిల్లలకి ఏమన్నా అవసరమైతే బొచ్చు కూడా ఇవ్వదు. అది ఈక నెత్తి మీద ఒక ఇంటికి కూడా ఫ్రీగా పోనివ్వదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ₹1 సహాయం చేయదు. వాళ్ళు కూడా అంతే, సంక్రాంతి కుటుంబం అన్నమాట వాళ్ళైతే. ఏం గ్రూప్ అండి బాబోయ్, దారుణమైన గ్రూప్ అండి వాళ్ళు. అబ్బాబ్బా చెప్పలేం. కొడుకు చూస్తే లంగగాడు, ఇంకోటి చూస్తేనేమో డ్రగ్స్ వాడుతూ ఉంటాడు. ఒక్కోడికి చూస్తేనేమో వ్యభిచార కొంపలల్లో 24 hours అక్కడే ఉంటాడు. వ్యభిచార వాళ్ళని తార్చుకుంటూ వాడు బతుకల్లా తెల్లారులేసి అదే బతుకు. ఆ ఇంట్లో తల్లి కరెక్ట్గా ఉంటే పిల్లలు ఎందుకు అట్లా పాడవుతారండి చెప్పండి? ఇది వెళ్ళే సంఘం కరెక్ట్ లేదు, ఈ బడేళ్ళని చెల్లె సంఘం కరెక్ట్ లేదు, పిల్లలు కరెక్ట్ లేరు, తల్లి కరెక్ట్ లేదు. సంఘం కరెక్ట్గా ఉంటే పాస్టర్ గారు బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పి, అమ్మ ఎందుకు పిల్లల్ని ఇట్లా ఈదిని వాడేస్తున్నావు? ఒక పిల్ల చూస్తే నైట్ 12ంటికి వచ్చిద్ది, లేకుంటే అవసరమైతే తెల్లారి వచ్చిద్ది. ఒక్క ఊరు కద్దంది 10 ఊర్లు తిరిగేసి వచ్చిద్ది. 10 రకాలుగా 10 టేస్టులు కావాలి దానికి. బూందీ మిక్చర్లు ఎన్ని రకాలు కలుపుతారండి? బూందీ మిక్చర్లో వేసి మిక్చర్ కలుపుతారు చూడు. ఇంకా పులిహార అనుకోండి, తెలుగులో చేతున్నా కూతురేమో పులిహార కలుపుతూ ఉంటుంది. ప్రతి ఒక్కడు మూతి మీద మీసం ఉన్న మగడు ఒక్కడు దొరికితే చాలు, అబ్బాబ్బాబ్బా పులిహార కలిపేస్తూ ఉంటుంది. పులిహార అనమాట, మూతి మీద మీసం ఉంటే చాలు పులిహార కలిపేస్తుంది. ఒక్కడితో కాదు, ఒక్కడితో ఏదో కరెక్ట్గా ఉంటుందా అంటే అబ్బో, మళ్ళీ మహానటి కూతురు తల్లి, మహానటి టై మహానటులు అన్నమాట. అయ్యో మా అమ్మాయి చనిపోతుంటే నేనే చీర లాగేసానండి. అయ్యో నా కూతురు చీర కట్టుకొని చచ్చిపోతా అంటే నేనే లాగేసానండి. అయ్యో ప్రజలందరి దగ్గర పరుగు పోయింది, అవమానపడిపోయాము, చచ్చిపోవాలనిపిస్తుంది, గోతులో పడాలనిపిస్తుంది. ఎందుకే నటన? నీ లంజపూకులు లంజదానా, ఇద్దరు లంజలేనే. అదేమో చిన్న లంజ, నువ్వే పెద్ద లంజవి. అదేమో చిన్న లంజ పెద్దోళ్ళ దగ్గర తిరిగిద్ది, పెద్దవి కావాలని, పెద్ద అరటికాయలు కావాలని అది తిరిగిద్ది. నువ్వేమో అంతకంటే పెద్ద ముసలోడు కావాలని నువ్వు తిరుగుతావు. ఏజ్కి మించి బుల్లెట్ రాజుతో తిరుగుతున్నావు. తండ్రి వరుసలాంటోడితోటి నువ్వు తిరుగుతున్నావు. సిగ్గు శారం సీవి నెత్రి నీకు దేవుడు పెట్టలేదే. చినాలు ముండ, రాణు ముండ, కొజ్జముండ, పనికిరాని తల్లి అంతకే ఉంది. కొడుకులు చూస్తే కొడుకులు అంతకే. మళ్ళీ వాళ్ళు తన కొడుకు కుటుంబం మాట్లాడుతుందో పెద్ద ఇల్లాలు కుటుంబంలాగా పల్లలంజ. అమ్మో మేము ఇల్లాలు, మేము ఇక్కడ పద్ధతిగా మేము బతికేటోళ్ళం. అమ్మో ఒకళ్ళు సంపాదించుకోవడమే మాకు తెలియదు, మేము సారా ప్యాకెట్లు అమ్ముకునేదే మాకు తెలియదు, మేము లంజల దందా చేసేదే మాకు తెలియదు అని పెద్ద మిడిసి పడిపోతూ ఉంటుంది. అది మిట్రారనమాట. ఎన్ని కొంపలు ముంచితే అది అంతగానో ఆలోచించిద్దండి చెప్పండి.
ఈ ఆటో జాన్ వాళ్ళ అత్త మాట్లాడిద్ది, అమ్మో మేము ఇక్కడ స్తంభాలు ఎత్తేసాం, పునాదులు ఎత్తేసాం, మా అంత మంచోళ్ళు ఎవరు లేరంటది. ఎన్ని కొంపలు ఎన్ని కుటుంబాలు నాశనం చేసి 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 లాస్ట్కి నీ కన్న పిల్లను కూడా వ్యభిచారి దాంట్లోకి దింపాలనుకుంటున్నావు. దింపాలనుకుంటున్నాయింది ఆల్రెడీ. ఈ ఆటో జాని వాళ్ళ పెళ్ళము వాళ్ళందరూ అదే గ్రూప్లోకి అదే బడిలో చదువుకుంటున్నారండి. అదే బడిలోకి చదువుకుంటున్నారు. ఏమన్నా మంచి బడా? వ్యభిచారం కొంప బడి అది, వ్యభిచార బడి అనమాట. ఆ వ్యభిచార బడిలో సూపర్గా చదువుకుంటున్నారు. చదువుకోవడం అంటే ఇంకా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరే. అదే బడి అంటే ఇక డబ్బుకి తిండికి ఉండడానికి రెంట్లకి అలా బతికేస్తున్నారనమాట. ఇజ్జత్ లేని బతుకు. మా కుటుంబాలని ఇజ్జతోటి మా పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏమన్నా సంపాదించాలా, ఏమన్నా పెట్టాలా, వాళ్ళకి ఫంక్షన్ చేయాలా, బర్త్డేలు చేయాలా, వాళ్ళకి పురుళ్ళు చేయాలా, వాళ్ళకి ఏమైనా బంగారం పెట్టాలా, చెయ్యిళ్ళు కొనాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, అది చేయాలా, వాళ్ళకి డ్రెస్సులు కొనాలా, వాళ్ళ ఫంక్షన్లకు అది ఇవ్వాలా. అవి మాకు పద్ధతి ఉంటే అవి మాకు పద్ధతి. ఈ బడే లంచదానికి పద్ధతి లేకపోయినా దీన్ని నాకుతా అంటారు పిల్లలు. అమ్మో మరి ఏముందేమో కానీ బడే లంచదాని దగ్గర మరి మొగుడికి మందు పెట్టేసేసినట్టు పిల్లలకు కూడా మందు పెట్టేసేసినట్టుంది. ఇది మొగుడికి వేసేసి మొగుడికి ఒకలాంటి ఒక రకమైన జబ్బు తీసుకొచ్చి చంపేసేసింది. దొమ్మర నస్సు అయితే ముట్టు బట్టలు పెట్టి చంపేసింది. గాలి నస్సు అయితే అంత దారుణంగా చంపేసేసింది. పిల్లలకు కూడా అయ్యే పెట్టుంటుంది నాకు తెలిసి. నిజమే, ఆ పిల్లలకు కూడా అయ్యే పెట్టుంటుంది దొమ్మరిది. మరి పిల్లలు అమ్మో ఇది ఒక్క రూపాయి సహాయం చేయపోయినా, ఒక బట్ట కొనపోయినా, ఒక నిక్కర్ కొనపోయినా, అమ్మ పలాంది ఆపదంది మాకు ఇస్తావా, పలాంటి రూపాయి ఆపదంది ఇస్తావా, పలాంది ఇది ఉంది ఇస్తావా అంటే అస్సలకి ఈ నెత్తిలోకి ఎంటుకు రాలితే స్టీల్ సామానుడికి బోర్లోడికి వత్యమనేసి ఏరేరి ఎంటుకలు దాని ఎంటుకలు ఏరేరి కవర్లు దాపెట్టుకునే రకం ఈ లంజ. బడే లంజ చినాల్ తొమ్మర లంజవి. నువ్వు గాలి లంజవే. నువ్వు ఒక్క మొగుడు సరిపోడే. అందుకనే ఫస్ట్ మొగుడికి టికెట్ ఇచ్చి పంపించేసావు. తర్వాత ఒకళ్ళని పట్టుకుంటున్నావు. ఎక్కడెక్కడ గట్టిగా ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనేసి ఏరేరి పట్టుకుంటున్నావు. సిగ్గు తప్పిన మొండ, చీపిడి ముండ, గాలి ముండ, సిగ్గుసరిలేని ముండ. కూతురునేవి అలా వదిలిపడదేంగో, కొడుకులనేవి ఇలా వదిలిపడదేంగో. డబ్బు 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 డబ్బుతోడే చచ్చిపోతావే నువ్వు. సత్య ఎవరు రారేసే. ఆడు కూడా నీ మొగుడు కూడా నిన్ను ఎలా చేసుకున్నాడేమో మాకే అర్థం కావట్లేదు ఇప్పుడు. అసలు నువ్వు ఉండే పేదలకి నువ్వు ఉండే చాట బడే లంజ గురించి అవుతున్నానండి. ఈ బడే లంజ ముక్కు, బడే లంజ పేదాలు, బడే లంజ కళ్ళు, బడే లంజ హైటు, ఓసపుత్తి, ఇది అసలు దీన్ని అట్ట చేసుకున్నాడేమో దీని మొగుడు. అయితే దీని దగ్గరికి వచ్చినప్పుడు మొహం మీద బట్టేసి కొడుకున్నట్టున్నాడు. అందుకనే ఆ పిల్లలు కూడా దీని లెక్కనే పుట్టారు, దీని అవతారంగానే పుట్టారు. దాని పిల్లలు కూడా సట్టు ముక్కులు, దూడ పేదాలు, నత్త పేదాలు, గొద్ద పేదాలు అట్టేసుకొని పుట్టారు. సిగ్గు తప్పింగా. ఇప్పుడే వచ్చానండి, డికాషన్ పెట్టుకున్నా. సిగ్గు తప్పిన ముండ. అందుకని పిల్లలు అట్ట పుట్టారు. ఆడైతే అసలు నీ మొగుడి నీతో ప్రేమతో నీతో కాపురం చేయనట్టున్నాడు. నిజం చెప్తున్నా. అందుకనే దేవుడు తీసేసుకున్నాడు. అంత మంచి మనిషి కాబట్టి త్వరగా దేవుడు తీసేసుకున్నాడు. నీకున్న ఈ భూమి మీద పిల్లలతోటే ఉంది, నువ్వు కన్న పిల్లలతోటే ఉంది. లంజదాన బడే లంజ, నువ్వు కన్న పిల్లలతోటే ఉంది నీకు శ్రమ. త్వరలో ఉన్నాయి చూడు. ఇప్పుడు ఏంటి కొత్త స్టార్ట్. నీ కూతురికి పెళ్లి చేస్తావా నువ్వు? అస్సే నీ కూతురికి నువ్వు పెళ్లి చేస్తే గనక నిజం చెప్తున్నా, నేను గుండె గీక్కుంటానే. నేను బర్రాబర్ గుండె గీక్కుంటా. నీ కూతురికి కానీ నువ్వు నీ డబ్బులతో పెళ్ళి చేస్తే గనక నేను సగం గుండె గీక్కొని విలేజ్ మొత్తం తిరుగుతానే. బజార్ లంజ నువ్వు చెయ్యివే. శబ్దం చేస్తున్నా ఇక్కడ, రాణిని శబ్దం చేస్తున్నా. నువ్వు పెళ్ళి చేస్తావా? పిల్లలకే రోడ్డు మీద అడుగు దెంగుతున్నారు, బట్టలు లేవు, బేవచ్చంగా దారుణమైన బతుకుతున్నామంటేనే నువ్వు ₹1 అయ్యిన దానివి నువ్వు ఖర్చు పెడతావా? ఇంకా నువ్వు కూడా సంక్రాంతి కుటుంబంలో కలిసిపోయావుగా. నువ్వు కూడా వెళ్ళి దందా వేసుకో. ఆల్రెడీ చేస్తున్నావు సైడ్ దందా, ఇక పబ్లిక్గా దందా వేసుకో. ఆయన
వెళ్ళిపో. మీ యారాలు వాళ్ళు ఉన్నారు కదా, ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి బడే లంచ్ పళ్ళ లంచ్ దాంతో కలిసిపో. పళ్ళ లంచ్ దాంతో కలిసిపోతే అబ్బాబ్బాబ్బా సూపర్ అనమాట. ఇక మీకు డబ్బులు కొదవే ఉండదు. చీనాలు ముండ బడే లంజ. నీ కూతురు పెద్ద సంసారలాగా. అరే వసే నీ కూతురే నిన్ను లంజ అంటది. బడే లంజ నీ కూతురే నిన్ను లంజ అంటది. మా పిల్లలు ఎప్పుడన్నా అన్నారా లంజ అని? సిగ్గు తప్పిన ముండ. నీ కారం బెట్ట కింద మీద. నీ కూతురికి నీకు ఎక్కువగా కథలు నాటకాలు దెంగిండ్రు అనుకో ఇద్దరు. పండబెట్టి ఉప్పు చేప ఉప్పు రాసినట్టు మీకు కారం రాసి అండేస్తాయేమనుకుంటున్నారు లంజల్లారు. నీ కూతురు ఒక సంసారి, నువ్వు ఒక ఇల్లాలివి. సరిపోయారే మీ ఇద్దరు, సరిపోయారు. మీ మాటలు గుడ్డిగా నమ్మేస్తారే, సూపర్గా నమ్మేస్తారు. కానీ నీ కూతురు బొక్కలు ఇక్కడ ఎన్ని దూరినాయి హైదరాబాద్లో, పాపం అక్కడ వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలియక పాపం మోసపోతున్నారు. అయ్యో దేవుడా, ఏం చేయాలండి? పెళ్ళి అయినాక తెలిసిద్ది నీ కూతురు బాగోతం పురాణ కథ. కానీ వాళ్ళు ముందే తెలుసుకుంటే చాలా మంచిది. ఎన్ని కథలు పడ్డదో ఇక్కడ, ఎంత తిరుగులు తిరిగిందో, ఎక్కడెక్కడ తిరిగిందో, ఏ పార్కులు తిరిగిందో, ఏ బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళి పడుకుందో. ఒక్కసారి బయట పడితే అప్పుడు తెలిసి వస్తుంది. లంజల్లారా, సిగ్గు తప్పిన మీరు, మీ కుటుంబం పెంట ముండ, అబద్ధాలు కోరు. నువ్వు నాతో సేవలు చేస్తావా? నువ్వు నాతో 20 రోజులు ఉంటా అంటే నువ్వు నెల రోజులు ఉండు, సంవత్సరం ఉండు, 2 సంవత్సరాలు ఉండు. నన్నెవరే నువ్వు ఉండమంటానికి? నా హోటల్లో నేను రూమ్ తీసుకున్నా 2 రోజులు ఉంటానా, 4 రోజులు ఉంటానా? ఇక్కడ హైదరాబాద్లో నా ఇష్టం. నువ్వెవతవే నన్ను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమంటానికి? నన్ను హైదరాబాద్లో నువ్వు ఉండమంటానికి? ఇదంటదండి బడేళ్ళంజా. నేను అన్నాను ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటాను, రూము తీసుకున్నా కదా, మొన్న 4 రోజులు ఇక్కడ కరీంనగర్ వెళ్ళే కదండి, అక్కడ విషయం చెందా నేనున్నాను కదా, ఇట్లా వెళ్ళిపోతున్నానంటే ఎందుకు వెళ్తావు? ఉండు, 20 రోజులు కాదు సంవత్సరం ఉండి పోవే అంట. నీ పూకులో రాళ్ళాడతా లంజ. ఎవతనే పోవే అంటావు, 4 చీరేస్తా లంజ, 4 చీరేస్తా బడే లంజ. అసలు నేను చర్చికి రానిచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళకి బుద్ధి, వాళ్ళకి జ్ఞానం, వాళ్ళకి ఇది ఉంటే నిన్ను అసలు ఆ చర్చికి, ఆ సంఘానికి నిన్ను అడిగే పెట్టలేదు. నిన్ను విలేజ్లో విలయ్యాలి, నిన్ను సమ్మానికి కట్టాలి. పాపిస్తాన్ని, పాపం చేసిందాన్ని నిన్ను సమ్మానికి కట్టేసేయాలి. కొరడాలతో కొట్టాలి, నిన్ను లబ్బరలతో కొట్టాలి. లంజ దొమ్మర్దానా, సిగ్గు తప్పిన ముండ, బజార్ ముండ. టిక్కు అని చేతిలో కవర్లని, పెద్ద ఫోన్ చేతిలోని చిన్న ఫోను. నీ డ్రామాలు లోకానికి తెలియదు అనుకుంటున్నావేమో. నీ సంఘంలో చాలామంది కొంత తెలుసు, కానీ తెలుసుండి పోని అని ఊరుకుంటున్నారు నిన్ను. కానీ మా పాస్టర్ గారు మీది చేసేది మీరు తప్పు అంటే మేము కోట్లాస్తాయినా లక్షలాస్తాయినా ఏదైనా మేము వదిలేసుకుంటాం. వాళ్ళేం పాస్టర్లు, నువ్వేమి ఆ చర్చికి వెళ్తున్నావే? నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళ నాన్న అసలు పనే లేదు. వాళ్ళు భయం చెప్పాలి కదా, మీరు సేవకులు, మీరు భయం చెప్పాలి కదా. మీరు ఏం సేవ చేస్తున్నారండి? ఏ వాక్యం నేర్పిస్తున్నారు? కోర్టు మెట్లు ఎక్కమని ఉందా? పోలీస్ స్టేషన్ గేట్ ఎక్కమని ఉందా? గేట్ తీయమని ఉందా? చెప్పండి. ఏమి నేర్పిస్తున్నారు? ఇదేనా దేవుడు సహాయం చేయడా? దేవుడు మేలు చేసే దేవుడు కాదా? ఎన్ని కార్యాలు చేశాడు అబ్రహాం కానీ, ఎంతమందికి ఎన్ని సహాయం చేశాడు? ఎంతమందికి అండి ఎంత సహాయం చేశాడు? ఎంత కార్యాలు, ఎంత అద్భుత కార్యాలు చేశాడు ప్రభువు. మరి అయ్యే మీరు చెప్పరా దానికి? బడేళ్ళంజికి చెప్పరా మీరు? దేవుడు గొప్పవాడమ్మా, భూమి ఆకాశం సృష్టించిన గొప్ప రక్షకుడు. ఇంత గొప్ప కార్యాలు, గొప్ప అన్నీ చేసి నెరవేర్చి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అవి మనకి పరిశుద్ధాత్మ మన మీద దింపేసి వెళ్ళాడు. అవి మనం యువతల మీద మనం ఉపయోగించాలి. జ్వరం వచ్చిన వాళ్ళని స్వస్థతపరచాలి, రోగిష్ని స్వస్థపరచాలి. కానీ నువ్వేంటమ్మా స్టేషన్కి వెళ్తున్నావు? నువ్వేంటమ్మా కోర్టులకి వెళ్తున్నావు? దాన్ని గడ్డి పెట్టరా మీరు? మీకు బుద్ధులు లేవా? దాన్ని గడ్డి పెట్టాలి కదా. ఆ బడే లంచ్కి కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు పోలీస్ స్టేషన్ ఎక్కుతున్నావు? ఎందుకు అంటే పోలీసు వాళ్ళది బాగుందన్న గంట. సిగ్గుదా పిల్లంజ.
రూల్స్ ప్రకారం వెళ్తే హైదరాబాద్ పిఎస్కి రావే. హైదరాబాద్ పిఎస్లో రా. ఇక్కడ అక్కడ పిఎస్లు కాదు. తెలంగాణ ప్రభుత్వం పిఎస్లో ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు మాట్లాడతాడు. ఎంత గరీబిదిరాని, ఎంత మంచిదిరాని, ఎంత కోటేశ్వరుడు పక్కన గరీబ్ మీద కేసు పెట్టని. ఇద్దరికి ఈక్వల్గా కోటేశ్వరుడు తప్పు చేస్తే వాడు నిందించి పంపుతారు. గరీబమ్మ ఆమె తప్పులేదంటే ఆమెకి ఇంకా ఏమైనా డబ్బు అది హెల్ప్ చేసి పంపుతారే. అది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పిఎస్ అట్లా గవర్నమెంట్ పోలీసులు అట్లా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ పోలీసులు అంత పవర్ఫుల్గా ఉన్నారు, అంత సిన్సియర్గా జాబ్ చేస్తున్నారు. ప్రూఫ్స్లు తీసుకుంటారు, ప్రూఫ్స్ అడుగుతారు, అసలు ఏం జరిగిందని అడుగుతారు. అసలు దానికి అర్థాలు ఉండవు. బడేలంజదండి అస్సలు ఇక్కడ కరీంనగర్లో ఉంటుంది. బడేలంజ ఒక విలేజ్లో. అబ్బాబ్బాబ్బా ఏం చంపుతుందండి బాబు. ఏమన్నంటే కేసులు అంటది, ఏమన్నంటే పోయి పిఎస్ అంటది. ఇక్కడ హైదరాబాద్ అంటే అది కరీంనగర్ కూడా తెలంగాణే. కాకపోతే ఇక్కడ ఈ బంజారాస్ పిఎస్లో కరెక్ట్గా చెప్తారు, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు. కరెక్ట్గా ఎవరు తప్పు ఉందో వాళ్ళని శిక్షిస్తారు. అది ఈ బంజారాస్ పిఎస్ అంత కరెక్ట్గా ఉంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు పనులు కూడా అంత కరెక్ట్గా చేస్తారు. ఎవరు వచ్చి చెప్పినా పట్టించుకోరు. ఏ కూలోడు వచ్చి ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చినా, పెద్ద స్టైల్కి వచ్చి తెల్ల బట్టలు వేసుకొని కూర్చున్నా విన్నారు. అక్కడ నో టాలెంటెడ్, ఒళ్ళి నోటి మాట వింటారు. ఇక్కడ ఒళ్ళి అక్కడ జరిగిందే వింటారు. ఎవరో ఫోన్ చేశారు, ఎవరో చేశారు, ఎవరో వాళ్ళు చేశారు, ఆ ప్రెసిడెంట్ చేశాడు, ఆ ఎమ్మెల్యే చేశాడు, అలాంటి ఏ మినర్. ఈ సంఘంలో చాలామంది కొంత తెలుసు, కానీ తెలుసుండి పోనీ అని ఊరుకుంటున్నారు నిన్ను. కానీ మా పాస్టర్ గారు మీది చేసేది మీరు తప్పు అంటే మేము కోట్లు వేస్తాయినా లక్షలు వేస్తాయినా ఏదైనా మేము వదిలేసుకుంటాం. మీ వాళ్ళేం పాస్టర్లు, నువ్వేమి ఆ చర్చికి వెళ్తున్నావే, నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళని అసలు పనే లేదు. వాళ్ళు భయం చెప్పాలి కదా, మీరు సేవకులు, మీరు భయం చెప్పాలి కదా. మీరు ఏం సేవ చేస్తున్నారండి, ఏ వాక్యం నేర్పిస్తున్నారు? కోర్టు మెట్లు ఎక్కమని ఉందా? పోలీస్ స్టేషన్ గేట్ ఎక్కమని ఉందా? గేట్ తీయమని ఉందా? చెప్పండి. ఏమి నేర్పిస్తున్నారు? ఇదేనా దేవుడు సహాయం చేయడా? దేవుడు మేలు చేసే దేవుడు కాదా? ఎన్ని కార్యాలు చేశాడు అబ్రహాం కానీ, ఎంతమందికి ఎన్ని సహాయం చేశాడు, కార్యాలు చేశాడు ప్రభువు. మరి అయ్యే మీరు చెప్పరా దానికి? బడేలంజ్కి ఆ బడేలంజ్కి చెప్పరా మీరు? దేవుడు గొప్పవాడమ్మా, భూమి ఆకాశం సృష్టించిన గొప్ప రక్షకుడు. ఇంత గొప్ప కార్యాలు గొప్ప అన్నీ చేసి నెరవేర్చి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అవి మనకి పరిశుద్ధాత్మ మన మీద దింపేసి వెళ్ళాడు. అవి మనం యువతుల మీద మనం ఉపయోగించాలి. జ్వరం వచ్చిన వాళ్ళని స్వస్థతపరచాలి, రోగిష్ని స్వస్థపరచాలి. కానీ నువ్వేంటమ్మా స్టేషన్కి వెళ్తున్నావు, నువ్వేంటమ్మా కోర్టులకి వెళ్తున్నావు? దాన్ని గడ్డి పెట్టరా మీరు? మీకు బుద్ధులు లేవా? దాన్ని గడ్డి పెట్టాలి కదా. ఆ బడే లంచ్కి కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు పోలీస్ స్టేషన్లో ఎక్కుతున్నావు? ఎందుకు అంటే పోలీసు వాళ్ళతో బాగుందన్న గంట సిగ్గుద పిల్లంజా. రూల్స్ ప్రకారం వెళ్తే హైదరాబాద్ పిఎస్కి రావే. హైదరాబాద్ పిఎస్లో రా. ఇక్కడ అక్కడ పిఎస్లు కాదు. తెలంగాణ ప్రభుత్వం పిఎస్లో ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు మాట్లాడతాడు. ఎంత గరీబిదిరాని, ఎంత మంచిదిరాని, ఎంత కోటేశ్వరుడు పక్కన గరీబ్ మీద కేసు పెట్టని. ఇద్దరికి ఈక్వల్గా కోటేశ్వరుడు తప్పు చేస్తే వాడు నిందించి పంపుతారు. గరీబమ్మ ఆమె తప్పులేదంటే ఆమెకి ఇంకా ఏమైనా డబ్బు అది హెల్ప్ చేసి పంపుతారే. అది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పిఎస్ అట్లా గవర్నమెంట్ పోలీసులు అట్లా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ పోలీసులు అంత పవర్ఫుల్గా ఉన్నారు, అంత సిన్సియర్గా జాబ్ చేస్తున్నారు. ప్రూఫ్స్లు తీసుకుంటారు, ప్రూఫ్స్ అడుగుతారు, అసలు ఏం జరిగిందని ఏ మంత్రులు ఆలీళ్ళు ఎవరు వచ్చి చెప్పినా అక్కడ నో పర్మిషన్ వినరు. ఎవరు తప్పు వాళ్ళని శిక్షిస్తారు. ఇక్కడ అంత తెలంగాణ ప్రభుత్వం అంత పవర్ఫుల్. కొజ్జముండా ఎవరి మీద నిందలేపిస్తావే? ఎవరి మీద సాడీలు చెప్తావే? నువ్వు ఎవరి మీద నిందలేస్తున్నావు? ఎవరి మీద సాడీలు చెప్తున్నావు? పాల్తుముండా ఎవరి మీద నిందలేస్తున్నావు? సిగ్గు తప్పిన
బడేలంజదండి. అస్సలు ఇక్కడ కరీంనగర్లో ఉంటుంది బడేలంజ ఒక విలేజ్లో. అబ్బాబ్బాబ్బా ఏం చంపుతుందండి బాబు. ఏమన్నంటే కేసులు అంటది, ఏమన్నంటే పోయి పిఎస్ అంటది. ఇక్కడ హైదరాబాద్ అంటే అది కరీంనగర్ కూడా తెలంగాణే. కాకపోతే ఇక్కడ ఈ బంజారాస్ పిఎస్లో కరెక్ట్గా చెప్తారు, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్టు. కరెక్ట్గా ఎవరు తప్పు ఉందో వాళ్ళని శిక్షిస్తారు. అది ఈ బంజారాస్ పిఎస్ అంత కరెక్ట్గా ఉంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు పనులు కూడా అంత కరెక్ట్గా చేస్తారు. ఎవరు వచ్చి చెప్పినా పట్టించుకోరు. ఏ కూలోడు వచ్చి ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చినా పెద్ద స్టైల్కి వచ్చి తెల్ల బట్టలు వేసుకొని కూర్చున్నా విన్నారు. అక్కడ నో టాలెంటెడ్, ఒళ్ళి నోటి మాట వింటారు. ఇక్కడ ఒళ్ళి అక్కడ జరిగిందే వింటారు. ఎవరో ఫోన్ చేశారు, ఎవరో చేశారు. ఆడే బుల్లెట్ రాజా ఉండి నడిపించాడు కదా, మరి ఆ మాత్రం సాగపోతే ఎలా ఉంటుంది? విలేజ్లో ఏంటండి, చిన్న 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 వాళ్ళకి ఇట్లా పోతే చేతులు తడుపుకుంటూ వెళ్ళాల. అప్పుడు అట్లా పనులు అవుతాయి అన్నమాట. అందరు చేతులు తడుపుకుంటూ పోవాలా. ఠాగూర్ సినిమాలో కానీ ఒక ఐస్ ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. కొన్ని పనులు అలా చేస్తారు. ఈ బుల్లెట్ రాజు దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉందిగా, బ్లాక్ మనీ. లక్షలు కాదండి, కోట్ల డబ్బు ఉంది బుల్లెట్ రాజు దగ్గర. ఆడు ఎంతకన్నా తెగించి పెంట పక్కన ఇంత జాగుందంటే కూడా ఆడికి కావాలి, మురికాల పక్కన ఇంత జాగుందంటే కూడా ఆడికి కావాలి, సమాధుల దగ్గర ఇంత ప్లేస్ ఉందిరా బాయ్ అంటే కూడా అది కూడా ఆశిస్తాడు. వీడు చచ్చినాక మరి దాంట్లో కూడా పెట్టరు. అర్ధాంతరంగా ఎక్కడ ఏ రోడ్డు మీద సత్తాడు. వీడిని మున్సిపాలిటీ వాళ్ళే తీసుకెళ్తారు. ఆల్రెడీ ఇటు చేసిన పాపాలు చాలా ఉండిపోయినాయిలే. ఒకళ్ళని పాడు చేస్తే, సొంత మర్దలను పాడు చేస్తే పాప ఊరేసుకొని చచ్చిపోయింది. ఇంకొకరిని రేపు చేసి ఆ కేసుల్లో ఉన్నాడు. ఇక్కడ స్కాములు చేసి బోల్డ్ స్కాములు చేసి గవర్నమెంట్ వాళ్ళకి ఆర్టీఓ ఆఫీస్లో గవర్నమెంట్ వాళ్ళకి ఆర్టీఓ ఆఫీస్ మనుషులకి లంచాలు పెట్టి రూపాయలు లంచం పెట్టాడు, 100 రూపాయలు కొట్టాడు. మరి ఇంకా అట్లాంటప్పుడు ఎంత డబ్బు తినుంటాడండి వీడు బుల్లెట్ రాజా. ఎంత డబ్బు తినుంటాడు. కొన్ని కోట్ల డబ్బు వీడి దగ్గర మురిగిపోయింది. సిబిఐలకు చెబితే వచ్చి మొత్తం లెక్కలు అసలే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా, డిఎస్సి కడుతున్నావా అని మొత్తం గుంజుతారా. బాస్టేడి ఎవరిని అంటున్నావు, ఏమంటున్నావు? కింద గంటలు కోసేస్తాం, ముసలి గంటలు. కొజ్జనా కొడకేమనుకున్నావు? బుల్లెట్ రాజా నీకంటున్నా, కింద ముసలి గంటలు ఉన్నాయి చూడు, ముసలి గంటలు, గింజకాయలు ఉన్నాయి చూడు, మురిగిపోయిన టమాటా గిండలు, అవి స్థితిపేస్తాయేమనుకున్నావు? వసే నీకే చెబుతున్నా, బుల్లెట్ రాజా బడేలంజ ఇద్దరికే చెబుతున్నా, నోరు అదుపులో పెట్టుకోండి. ఇక మీదటన్నా జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా. బాయ్.